తెలుగు ఆధారంగా సులభంగా హిందీ నేర్చుకుందాం. ఈరోజు కిస్సే దేనితో అనే పదముతో హిందీ వాక్యాలను నేర్చుకుందాం. ఏదైనా వస్తువులతో చేసే పనుల మీద ప్రశ్నార్థక వాక్యాన్ని ఉపయోగించవలసి వచ్చినప్పుడు కిస్సే అనే ప్రశ్నార్థక పదాన్ని ఉపయోగిస్తాము. తుమ్ కిస్సే లిఖ్తే హో, నీవు దేనితో రాస్తావు. వే కిస్సే సఫాయి కర్తే హై, వారు దేనితో శుభ్రం చేస్తారు. బచ్చా కిస్సే ఖేల్ రహా హై, పిల్లాడు దేనితో ఆడుతున్నాడు. ఆప్ కిస్సే ఫోటో లేతే హై, మీరు దేనితో ఫోటో తీస్తారు. వహ్ కిస్సే బాల్ కాట్తా హై, అతను దేనితో జుట్టు కత్తిరిస్తాడు. తుమ్ కిస్సే పానీ పీతే హో, నీవు దేనితో నీళ్లు తాగుతావు. తుమ్ కిస్సే ఖానా బనాతే హో, నీవు దేనితో భోజనం చేస్తావు. వహ్ కిస్సే బోర్డ్ పర్ లిఖ్తా హై, అతను దేనితో బోర్డుపై రాస్తాడు. తుమ్ కిస్సే చిత్ర బనాతే హో, నీవు దేనితో చిత్రము వేస్తావు. వహ్ కిస్సే ముహ్ పోంఛతా హై, అతను దేనితో ముఖము తుడుస్తాడు. వహ్ కిస్సే ఘంటీ బజాతా హై, అతను దేనితో గంట మోగిస్తాడు. వే కిస్సే కపడే ధోతే హై, వారు దేనితో బట్టలు ఉతుకుతారు. వహ్ కిస్సే పానీ డాల్తా హై, అతను దేనితో నీరు పోస్తాడు. ఆప్ కిస్సే సబ్జియా కాట్తే హై, మీరు కూరలు దేనితో కోస్తారు. వహ్ కిస్సే నహాతే హై, అతను దేనితో స్నానం చేస్తాడు. ఈ విధంగా మనం ఏదైనా పని చేయడానికి ఒక సాధనాన్ని ఉపయోగించేటప్పుడు దానిని మనం ప్రశ్నించవలసి వచ్చినప్పుడు కిస్సే దేనితో అనే ప్రశ్నాపదాన్ని ఉపయోగించి ప్రశ్నించడం జరుగుతుంది.